తులారాశిలో జన్మించిన ప్రతి వ్యక్తికి ప్రాథమికంగా ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. అదే సమతుల్యత. ప్రపంచం మొత్తం గందరగోళంలో ఉన్నా మీరు మాత్రం చాలా ప్రశాంతంగా ఏది సరైనదో ఏది కాదో బేరీజు చేయగలరు. కానీ అదే సమతుల్యత మీ ఆర్థిక ఎదుగుదలకు కొన్నిసార్లు శాపంగా మారుతుంది. మీరు కోటేశ్వరులు కావాలనే బలమైన కోరిక ఉన్నప్పటికీ మీ అడుగులు ఎందుకు ఆగుతున్నాయో లోతుగా గమనిస్తే అందులో మొదటిది మీ నిర్ణయాధికారం. మీరు ఒక వస్తువు కొనాలన్నా లేదా ఒక చోట పెట్టుబడి పెట్టాలన్నా దాని గురించి ఇతరుల కంటే 10 రెట్లు ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ అతిగా ఆలోచించడం వల్ల సమయం గడిచిపోతుంది, మార్కెట్ పరిస్థితులు మారిపోతాయి. మీరు నిర్ణయం తీసుకునే లోపే ఆ అవకాశం వేరే వారికి సొంతం అవుతుంది. అందుకే సంపన్నులు అవ్వాలనుకునే తులారాశి వారు మొదటిగా నేర్చుకోవాల్సింది క్విక్ డెసిషన్ మేకింగ్. అంటే ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోవడం అని కాదు, ఆలోచనను అమలు చేసే వేగాన్ని పెంచడం అని అర్థం. మీ దగ్గర ఉన్న తెలివితేటలు ప్రపంచానికి తెలియాలంటే మీరు ఆచరణలో పెట్టాలి. డబ్బు విషయంలో తులారాశి వారు ఎదుర్కొనే మరో ప్రధాన సమస్య ఎమోషనల్స్. మీరు సహజంగానే సంబంధాలకు, బంధుత్వాలకు ఇచ్చే ప్రాధాన్యత డబ్బుకు ఇవ్వరు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని చెప్తే మీ దగ్గర లేకపోయినా అప్పు చేసి మరీ ఇచ్చే స్వభావం మీది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సంపద అనేది ఒక ప్రవాహం లాంటిది. దానికి అడ్డుకట్ట వేయకూడదు, అలాగని ఇష్టం వచ్చినట్టు వృధా చేయకూడదు. మీరు ఇతరులకు సహాయం చేసే క్రమంలో మీ ఆర్థిక పునాదులను కదిలించుకుంటున్నారు. చాలామంది తులారాశి వారు తాము సంపాదించిన దానికంటే ఇతరులకు ఇచ్చిన లేదా ఇతరుల వల్ల పోగొట్టుకున్న డబ్బు ఎక్కువగా ఉంటుంది. మీరు కోటేశ్వరులుగా ఎదగాలంటే డబ్బును మనుషులతో ముడిపెట్టడం మానేయాలి. ఆర్థిక వ్యవహారాల్లో కఠినంగా ఉండటం అంటే ఎదుటి వారిని తక్కువ చేయడం కాదు, మీ భవిష్యత్తును గౌరవించడం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి వెనుక మీ శ్రమ ఉందని విషయాన్ని గుర్తించండి. ఎవరైనా అప్పు అడిగితే లేదు అని మొహం మీద చెప్పలేక మీరు పడే ఇబ్బంది మీ సంపాదనను హరిస్తుంది. ఈ నో చెప్పే కళను మీరు నేర్చుకున్న రోజే మీ ధన ప్రవాహం పెరుగుతుంది. అలాగే మీ జీవన శైలి విషయంలో తులారాశి వారికి ఒక ప్రత్యేకమైన అభిరుచి ఉంటుంది. అందమైన వస్తువులు, విలాసవంతమైన జీవితం, నాణ్యమైన బట్టలు, ఇవన్నీ మీకు ఇష్టం. దీనివల్ల మీరు సంపాదించిన దానిలో ఎక్కువ భాగం ఖర్చులకే పోతుంది. మీరు ఎంత సంపాదించుకున్నారన్నది ముఖ్యం కాదు, ఎంత నిలబెట్టుకున్నారన్నదే ముఖ్యం. సంపన్నులయ్యే వ్యక్తులు మొదట పెట్టుబడి పెడతారు, ఆ తర్వాత మిగిలిన దాంతో ఖర్చు చేస్తారు. కానీ మీరు ముందు ఖర్చు చేసి మిగిలితే దాద్దాం అనుకుంటారు. ఈ క్రమం మారాలి. ప్రతి నెల ఒక నిర్దిష్ట శాతాన్ని పక్కన పెట్టడం అనేది ముందుగా నేర్చుకోవాలి. తులారాశి వారు ఐడియాల విషయంలో మహారాజులు, కానీ అమలు చేసే విషయంలో కొంచెం బద్ధకాన్ని లేదా వాయిదా వేసే తత్వాన్ని ప్రదర్శిస్తారు. రేపు చేద్దాంలే అనే మాట మీ నెగటివ్ నుండి తీసేయాలి. మీ దగ్గర ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగించి మీ వ్యాపార రంగంలో అద్భుతాలు చేయగలరు. మీ మాటలతో ఎవరినైనా ఒప్పించగలరు, మెప్పించగలరు. ఈ శక్తిని కేవలం ఉద్యోగానికి లేదా చిన్న పనులకు పరిమితం చేయకండి. ముఖ్యంగా తులారాశి వారు గమనించాల్సింది ఏంటంటే మీ చుట్టూ ఉండే మనుషుల ప్రభావం మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఎవరితో సమయం గడుపుతున్నారో ఒకసారి ఆలోచించండి. కేవలం కాలక్షేపం చేసేవారు, ఎప్పుడు కష్టాల గురించి మాట్లాడేవారు మీ చుట్టూ ఉంటే మీ ఆలోచన విధానం కూడా అలాగే కుచించిపోతుంది. మీరు ఎదగాలంటే మీకంటే తెలివైన వారు, ఇప్పటికే ఆర్థికంగా ఎదిగిన వారు, కొత్త ఐడియాలు ఇచ్చేవారు కావాలి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు గొప్ప ప్లాన్లు వేస్తారు, కానీ నలుగురిలో రాగానే వారి ప్రభావంతో మీ ప్లాన్లు పక్కన పెట్టేస్తారు. ఇది మీ ఎదుగుదలకు పెద్ద ఆటంకం. కోటేశ్వరులు కావాలనే వ్యక్తి ఒక ఇన్నర్ సర్కిల్ ఉండాలి. అది తమను ప్రోత్సహించేదిగా ఉండాలి. మీలోని క్రియేటివిటీని డబ్బుగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. మీకు కళల పట్ల, డిజైనింగ్ పట్ల లేదా మార్కెటింగ్ పట్ల సహజంగానే ఆసక్తి ఉంటుంది. ఆ శక్తిని కేవలం హాబీగా ఉంచకుండా అది మీకు ఆదాయం తెచ్చే వరుసగా మార్చుకోవాలి. ఇక రిస్క్ విషయానికి వస్తే తులారాశి వారు చాలా సేఫ్ జోన్లో ఉండాలనుకుంటారు. రిస్క్ తీసుకోవడం అంటే జూదం ఆడటం కాదు, ఒక పద్ధతి ప్రకారం అడుగు వేయడం. బ్యాంకుల్లో డబ్బులు దాచడం వల్ల అది కేవలం భద్రంగా ఉంటుంది తప్ప పెరగదు. డబ్బు పెరగాలంటే అది పని చెయ్యాలి. స్టాక్ మార్కెట్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, లేదా ఒక కొత్త బిజినెస్ కావచ్చు. తులారాశి వారు మీకు అద్భుతమైన విశ్లేషణ శక్తి ఉంది కాబట్టి ఏది లాభమో ఏది నష్టమో ముందే ఊహించగలరు. ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళండి.
ఓటమి ఎదురైతే కుంగిపోవడం తులారాశి వారి బలహీనత. ఒక్కసారి నష్టం వస్తే ఇక ఆ పని జోలికి వెళ్ళకూడదు అనుకుంటారు. కానీ సక్సెస్ అనేది ఫెయిల్యూర్స్ దాటుకుంటూ వస్తుంది. ఓటమిని ఒక పాఠంగా భావించి తదుపరి అడుగులో ఆ తప్పు జరగకుండా చూసుకోవాలి. మీ రాశికి అధిపతి కుజుడు కావడం వల్ల మీకు లగ్జరీ అంటే ఇష్టం ఉంటుంది. కానీ ఆ లగ్జరీని అనుభవించడానికి ముందు మీరు ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలి. పునాది బలంగా లేకపోతే పైన కట్టే భవనం కూలిపోతుంది. కాబట్టి మీ 30వ ఏట లేదా 40వ ఏట మీరు ఎలా ఉండాలి అనే దానిపై ఒక స్పష్టమైన విజన్ ఉండాలి. తులారాశి వారు తరచుగా తమను తాము ఇతరులతో పోల్చుకుంటారు. అలా పోల్చుకోవటం తప్పు లేదు. కానీ అతిగా పోల్చుకోకండి. మనకు దేవుడు ఎక్కడి వరకు రాసి పెడతారో అక్కడ వరకే మనం నిలుపుకోగలుగుతాము. కాబట్టి మన చేతుల్లోనే ఉంది. మనం ఎంత డబ్బు సంపాదించుకోవాలి, ఎక్కడి వరకు సంపాదించుకోవాలి, ఎక్కడ దాచుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అన్నది మనలోనే ఉంటుంది. మనం అశ్రద్ధ చేస్తే మనకు ఏదీ ఉండదు. మనకు కష్టపడి పని చేస్తేనే మనకి డబ్బులు అనేవి నిలుస్తాయి. అవగాహన మీకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి మీరు ఎక్కడ సంపాదించాలి, ఎక్కడ ఆగాలి, మీ ప్రయాణం మీది, మీ వేగం మీది. ఇతరుల వేగాన్ని చూసి మీరు ఆందోళన పడితే మీ దగ్గర ఉన్న అవకాశాలకు కూడా మీరు సరిగ్గా వినియోగించుకోలేరు. తులారాశి వారు కోటేశ్వరులు కావడానికి కావలసిన అన్ని లక్షణాలు వారిలోనే ఉన్నాయి. కేవలం ఆ బ్యాలెన్సింగ్ అనే పదాన్ని ఆర్థిక క్రమశిక్షణకు అన్వయించుకోవాలి. ఎప్పుడైతే మీరు మీ సమయాన్ని, తెలివిని, డబ్బును సరైన పద్ధతిలో పెట్టుబడిగా మారుస్తారో అప్పుడు విజయం మీ తలుపు తడుతుంది. మీ నిర్ణయాల్లో వేగం, మీ ఆర్థిక లావాదేవీల్లో ఖచ్చితత్వం, మీ చుట్టూ ఉన్న మనుషులు ఎంపికలో జాగ్రత్త, ఈ 3 గనుక మీరు పాటిస్తే మీ తులారాశి లక్షణాలే మిమ్మల్ని అత్యున్నత శిఖరాలను చేరుస్తాయి. సంపద అనేది కేవలం అదృష్టం వల్ల రాదు. అది మనం చేసే ప్రతి చిన్న పనిలో ఉండే స్పష్టత వల్ల వస్తుంది. తులారాశి వారు తమ మనసులోని ద్వంద్వ యుద్ధాన్ని ఆపి ఒక లక్ష్యం వైపు స్థిరంగా నడవటం మొదలు పెడితే ఈ ప్రపంచంలోని వారిని ఆపగలిగే శక్తి ఏదీ లేదు. మీరు కోరుకునే ఆ కోటేశ్వరుడి హోదా కేవలం కల కాదు. అది మీ ఆచరణలో దాగి ఉన్న నిజం. దాన్ని బయటకు తీయండి. మీ సామర్థ్యాన్ని నమ్మండి. అప్పుడే మీ జీవితం మీరు ఊహించిన దానికంటే ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. తులారాశి వారి జీవితంలో ఎంత కష్టపడినా ఆశించిన ఫలితం రాకపోవడానికి, సంపాదించిన డబ్బు చేతిలో నిలవకపోవడానికి కేవలం వ్యక్తిగత అలవాట్లు మాత్రమే కాదు, కొన్నిసార్లు గ్రహస్థితులు మరియు మీ చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా కారణం అవుతుంది. ముఖ్యంగా తులారాశి వారికి నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు సహజంగానే చూడటానికి ఆకర్షణీయంగా ఉంటారు. నలుగురితో కలుపుగోలుగా మాట్లాడతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం సమాజంలో ఉంటుంది. మీరు చిన్న స్థాయి నుంచి ఎదుగుతున్నప్పుడు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయేవారు మీ చుట్టూ ఎప్పుడూ ఉంటారు. ఈ నరదిష్టి అనేది మీ ఆర్థిక ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. అందుకే తులారాశి వారు తమ విజయాలను లేదా తమకు రాబోయే లాభాలను ముందే అందరికీ చెప్పుకోవడం మానేయాలి. పని పూర్తయ్యే వరకు గోప్యత పాటించడం అనేది మీకు అతిపెద్ద రక్షణ కవచం లాంటిది. ఈ నరఘోష వల్ల కలిగే ఆర్థిక నష్టాల నుండి బయటపడాలంటే ప్రతి శనివారం లేదా మంగళవారం ఇంట్లో ఉప్పు కలిపిన నీటితో తుడుచుకోవడం లేదా దిష్టి తీసుకోవడం వంటి చేస్తూ ఉండాలి. ఆర్థికంగా మీరు కోటేశ్వరులు స్థాయికి వెళ్ళాలంటే కొన్ని పరిహారాలు మీకు అద్భుతంగా పనిచేస్తాయి. తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి మీరు మహాలక్ష్మి అనుగ్రహం కోసం నిరంతరం ప్రయత్నించాలి. ప్రతి శుక్రవారం ఇంట్లో నెయ్యితో దీపం వెలిగించి కనకధార స్తోత్రాన్ని పఠించడం వల్ల మీ ఇంట్లో ధన నిలకడగా పెరుగుతుంది. అలాగే తులారాశి వారు ఎప్పుడూ శుభ్రంగా సువాసన భరితంగా ఉండాలి. చిరిగిన బట్టలు ధరించడం లేదా గందరగోళంగా ఉన్న ప్రదేశంలో కూర్చోవడం మీ రాశికి అస్సలు పడదు. మీ చుట్టూ ఉండే వాతావరణం ఎంత ప్రశాంతంగా, అందంగా ఉంటే అంత లక్ష్మీదేవి మీ వైపు ఆకర్షితులు అవుతుంది. ఒక చిన్న పరిహారం ఏమిటంటే మీ పర్సులో ఎప్పుడూ ఒక చిన్న వెండి ముక్కను లేదా పచ్చ కర్పూరాన్ని ఉంచండి. ఇది అనవసరమైన ఖర్చులను తగ్గించి డబ్బును మీ దగ్గర నిలబడేలా చేస్తుంది. అలాగే పక్షులకు లేదా జంతువులకు ఆహారం పెట్టడం, ముఖ్యంగా తెల్లని ఆవులకు గ్రాస్ తినిపించడం వల్ల మీకు గ్రహదోషాలు తొలగిపోయి అదృష్టం తలుపు తడుతుంది. చాలామంది తులారాశి వారు తమ జీవితంలో ఎంతోమందికి సహాయం చేస్తారు. కానీ తిరిగి వచ్చేసరికి వారు అవమానాలే ఎదుర్కొంటారు. దీనికి కారణం మీ జాతకంలో ఉండే కొన్ని దోషాలు కావచ్చు.
అందుకే వీలైనప్పుడు దగ్గరలోని శివాలయాన్ని లేదా లక్ష్మీనారాయణ స్వామి గుడిని దర్శించుకోండి. దానం చేసేటప్పుడు కూడా మీ స్థాయిని బట్టి దానం చేయటం మీకు చాలా మంచిది. ఆర్థిక ప్రణాళికలు దెబ్బతినకుండా చూసుకోండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ రాశి చక్రం ప్రకారం శనిదేవుడు మీకు యోగకారకుడు అవుతాడు. కాబట్టి శని ప్రభావం అనుకూలంగా ఉండాలంటే క్రమశిక్షణతో కూడిన జీవితం గడపాలి. సోమరితనాన్ని వదిలిపెట్టి ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటే శని భగవానుడు మీకు అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. కోటేశ్వరుడు అవ్వడం అనేది ఒక అద్భుతం కాదు, అది మీ ఆధ్యాత్మిక బలం మరియు ప్రపంచిక తెలివితేటల కలయిక. ఒక్క మాట, తులారాశి వారు తమ మీద తాము నమ్మకం ఉంచుకోవాలి. మీరు చేసే ప్రతి అడుగులోనూ నిజాయితీ, ప్రతి ఆలోచనను స్పష్టత ఉంటే విజయం మీ సొంతం అవుతుంది. ఈ ప్రయాణంలో ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలను చూసి భయపడకండి. పై 10 నిమిషాలను మనసులో ఉంచుకొని ఈ పరిహారాలను పాటిస్తూ ముందుకు సాగితే రాబోయే కాలం మీదే. మీ సంపద పెరగడమే కాదు, సమాజంలో మీకు దక్కాల్సిన ఉన్నత స్థానం కూడా దక్కుతుంది. ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు కేవలం సమాచారం మాత్రమే కాదు, ఇవి మీ జీవితాన్ని మార్చే మార్గదర్శకాలు. మీరు గనుక ఈ రాశివారు అయి ఉండి ఇలాంటి సమస్యలని ఎదుర్కొంటున్నట్లయితే ఈ వీడియో మీకు ఒక కొత్త వెలుగునిస్తుందని ఆశిస్తున్నాను. ఈ విలువైన సమాచారాన్ని కేవలం మీ దగ్గరే ఉంచుకోకుండా మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా తులారాశి వారిలో పుట్టిన వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం, రాశి ఫలాలు మరియు ఆర్థిక ఎదుగుదలకు సంబంధించిన లోతైన విశ్లేషణల కోసం మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. తద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుంది. మీ అందరికీ ఆ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి మీరు కోరుకున్న కోటేశ్వరుల స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.